యేసు ప్రభువు వారు ఇంటి దగ్గర ఉన్నాడని తెలిసి అనేక మంది ప్రజలు వాక్యం వినడానికి అక్కడికి వచ్చారు. అక్కడ 4 వ్యక్తులు, ఒక పెరాలసిస్ క్యాండిడేట్ని, పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు మంచముతోనే అక్కడికి మోసుకుని వచ్చారు. అక్కడ చూస్తే ఇల్లు ఖాళీ లేదు, ఇంటి ముందు వాకిట్లో కూడా ఖాళీ లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఆ పక్షవాత రోగిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాం. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఎలా అయినా యేసుప్రభు వారి దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకెళ్లాలని ఇంటి పైకప్పు ఊడదీసి ఆ మంచముతోనే కిందకి దించారు. అక్కడ దించినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ యేసు వారి విశ్వాసమును చూచి, పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తిలో విశ్వాసం చూడలేదు, వారి విశ్వాసం అంటే తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని యేసుప్రభు వారు చూచాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆనాటి కాలంలో పాపానికి రోగానికి సంబంధం ఉందని యూదుల యొక్క నమ్మకం. పాపం వలనే రోగాలు వస్తాయని యూదులు నమ్మేవారు. కాబట్టి అక్కడ యేసుప్రభు వారు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని లేచి నడవమని చెప్పగానే వాడు పరుపెత్తుకుని వెళ్ళడం జరిగింది. పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తి తన పని తాను చేసుకోవడమే కష్టం, కానీ ఇక్కడ పరుపెత్తుకుని కూడా వెళ్ళాడు. కొన్నిసార్లు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మన రిలేటివ్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ మిరాకిల్స్ జరగడానికి ఇదొక అవకాశం ఉందని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు.